నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్ల ముందుగా అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ ఎదుట నిర్మించిన భగత్ సింగ్ విగ్రహ గద్దెను మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేయడంను ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కానుగుల రమణాకర్ మాట్లాడుతూ భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటును తెరాస ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు కుమ్మక్కై అడ్డుకుంటున్నారని, ఇది ముమ్మాటికి భగత్ సింగ్ అమరత్వాన్ని హేళన చేయడమే అవుతుందని ఆరోపించారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ విగ్రహ ఏర్పాట్లో భాగంగా విగ్రహ దిమ్మను గజ్వేల్ మున్సిపల్ అనుమతులు తీసుకున్నాకే విగ్రహ ఏర్పాట్లు ప్రారంభించామని, మున్సిపల్లో తీర్మానం చేయించినా కూడా మున్సిపల్ అధికారులు గద్దెను కూల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2019లో మున్సిపల్ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని అనుసరించి మేము 2021లో ఎన్ఓసి కోసం అప్లికేషన్ పెట్టిన తర్వాత రీసెంట్గా జూన్ రోజు మేము భగత్ సింగ్ విగ్రహ నిర్మాణానికి గుంతలు తవ్వించడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి మేము భగత్ సింగ్ గద్దెకు సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి మున్సిపల్ యొక్క పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా మిగతా శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకొని మేము మాట్లాడిన సందర్భంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి ముచ్చలు లేకుండా మాట్లాడినటువంటి మున్సిపల్ అధికారులు ఈరోజు విగ్రహ నిర్మాణం కోసం గట్టి పెట్టిన తర్వాత ఈరోజు కూల్చడం అనేది ముమ్మాడికి భగత్ సింగ్ని, దేశ స్వతంత్ర సమరయోధులను అవమానపరచడమే. ఇది ఖచ్చితంగా మనమందరం కూడా, ఈ దేశ యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా, ప్రజలు, భగత్ సింగ్ అభిమానులు, యువత అందరం కూడా దీన్ని ఖండించాల్సిందిగా మేము తీవ్రంగా కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ అధికారులు కూల్చివేసినటువంటి భగత్ సింగ్ విగ్రహ దిమ్మే ఒక భగత్ సింగ్ విగ్రహ దిమ్మ మాత్రమే కాదు, దేశ స్వతంత్ర పోరాటానికి దిక్సూచి అయినటువంటి ఒక స్వతంత్ర పోరాట యోధుని విగ్రహ గుర్తింపుగా మేము అనుకుంటున్నాము. అట్లాంటి విగ్రహాన్ని కూల్చేయడానికి ఈ మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి దుందుడుకుడు చర్య మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ 2019 నుంచి అక్కడనే ఇలాంటి ఏమాత్రం అంచనాలు లేకుండా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురించి బీజేపీ ఎంపీ పీసీ మోహన్ పాల్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆమె జీవన ప్రస్థానం, ఆమె సహనం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముర్ము బాల్య వివాహం బాధితురాలని, 15 ఏళ్లకే తల్లైందని తెలిపారు. అంతేకాదు గృహహింసను కూడా ఎదుర్కొన్నారని పీసీ మోహన్ వివరించారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె కనబర్చిన దృఢ వైఖరి ప్రతి ఒక్కరికి అనుసరణీయమని కొనియాడారు. ఆధునిక భారతదేశ స్ఫూర్తికి ముర్ము ప్రతిరూపమని కీర్తించారు. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం ద్వారా ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యం మురిసిపోతుందని పీసీ మోహన్ పేర్కొన్నారు. My two-term MLA has in Chickpet, I have developed the infrastructure and basic facilities to the Chickpet people, like roads, stormwater drains, and other facilities. కొత్త పార్టీలో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తారన్న వార్తలు వచ్చాయి. ఆ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి పార్టీ ఏర్పాటు ప్రకటనను వాయిదా వేసుకున్నారని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం దేశం మొత్తం రాష్ట్రపతి ఎన్నికపైన దృష్టి సారించడంతో పాటు పార్టీ ప్రకటన ఇప్పుడు సరికాదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకే ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించిన కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అంత అవసరం ఏర్పడితే తప్పకుండా పెడదాం. ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్కి దమ్ము లేదా, అధికారం లేదా? ఎందుకు పెట్టకూడదండి? మస్తు ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా? పిల్లి రాగాలు, కూని రాగాలు, మక్కల పుట్టింది, పబ్బల పోతుంది, పుబ్బల పోతుంది, తెలంగాణ అవుతుందంటవా అని మాట్లాడిన వాళ్ళని చూడలే? వాళ్ళంతే అరే ఆగవా, అంత ఇంపేషెంట్ ఎందుకు నువ్వు? ఇంకా గంట కూర్చున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? ఆగమాగం నువ్వు. టీఆర్ఎస్ పుట్టినాడు ఏమన్నారండి?
ఇది ప్రజాస్వామ్యం బాబు. ప్రజలు అనుకున్న నాడు తలకిందులు అవుతాయి. పెద్ద ఇష్యూ. నిన్నోడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నీటి బొట్ట అంతా కాదు, నీటి బొట్టనే మరి ఎందుకు భయపడతాను? నీటి బొట్టు లాంటి కేసీఆర్ నిందించే అక్కరేమున్నది నాకు అర్థం కాదు. అగో ఇవ్వాలనుకున్నానండి నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన పుట్టగానే అనుకున్నాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతాను. వాళ్ళు అనుకుంటారా? నేను ముట్టంగానే మా అమ్మ నేను అనుకున్నాను నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని ముఖ్యమంత్రి అవుతాను. ప్రాసెస్లో పనిచేస్తూ ఉంటే ప్రజలు గుర్తించితే అవకాశాలు దొరికితే పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఇప్పుడు మల్లారెడ్డి గారు పాలమ్ముకున్నాడు, ఆయన పైకి వచ్చిన మంచి కష్టపడి మంత్రి అయితే అనుకున్నారా? పేరు పెట్టినరా? డెఫినెట్లీ నువ్వు పనిచేస్తూ ఉంటే ప్రజా జీవితంలో వస్తే ప్రాసెస్లో పోతూ ఉంటే కలిసి వస్తే ప్రజలు గౌరవిస్తే మన ఇస్తే అవకాశాలు వస్తే అవుతారు. ఏముందనిలా ఆయన చెప్పినగానే నరేంద్ర మోడీ గారు నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను, ఆయన కాలేదా ప్రధానమంత్రి? అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, అవకాశాలు వస్తాయి. పని చేస్తే సిన్సియర్గా పోతూ ఉంటే పర్సూ చేస్తూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. దాన్ని చాలా విషయాలు జరిగినాయి మన కళ్ళ ముందే. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అయినరు, ఎంజీఆర్ గారు అయినరు, ఎన్టీఆర్ గారు అయినరు, కాలేదా? చంద్రబాబు కలిసి వస్తే అయినరు. కానీ రాజకీయాలలో అందుకే నేను అనేది గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. అహంకారపూరితంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, ఎదుటివాళ్ళని నిందించడం మంచిది కాదు. క్రిటిసైజ్ చేయి, మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీని క్రిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎవరైనా ఇచ్చానంటే బీజేపీని క్రిటిసైజ్ చేసినాను, షార్ప్ క్రిటిసిజం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు పోవాలి మెసేజ్ కాబట్టి తప్పకుండా నా లాంగ్వేజ్ నేను కమ్యూనికేట్ చేస్తా. చెప్పు తమ్ముడు ఏమన్నాను. పార్టీ ఉందని మీరు భావిస్తారు? ఇంతగానం చెప్పినాక మళ్ళీ మొదటికి వస్తే అంటే పర్టికులర్ ఒక పార్టీ అంటే మీరు నేను ఏమంటున్నా అంటే ఇంతగానం చెప్పిన తర్వాత రామాయణ మంత్రి రాముడు సీతామంతి అంటుంది కథ. వాట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ నో, బట్ థింగ్స్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ ఇట్. సార్ నేను కాళీదాస్ మెట్రో నుంచి మాట్లాడుతున్నా. కాళీదాస్ సార్ రాజ్యాంగాన్ని మార్చాలని ఇంత సంచలనమైన చేసి దేశవ్యాప్తంగా కీలకమైన వ్యక్తిగా మారిన మీరు దేశవ్యాప్తంగా ఉన్న యువత కోసం ఏ ప్రతిపాదనల మీద మీరు రాజ్యాంగాన్ని మార్చాలని క్లారిటీ ఇవ్వడం ద్వారా దేశ యువతను మీరు ఆకట్టుకోవడానికి వీలు ఉంటుంది కదా. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, కాళీదాస్ చర్చ కావాలని కోరినము, చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ మిత్రుడు అడిగితే నేను చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అడిగితే నేను 2-3 చెప్పిన. రాజ్యాంగ మార్పు ఎందుకు అవసరం అనే దాని మీద పెద్ద కథ ఉన్నది, అది చిన్న విషయం కాదు. నేను గంత అమాయకుని కాదు కదా, నేను గంత ఈజీ మనిషిన. ఆలోచించకుండానే, తెలియకుండానే, చదవకుండానే రాజ్యాంగం మార్చాలని బట్టి ఇట్లా చెప్తాను నేను. దాని వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎన్నిసార్లు ఉంటుందండి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంత ఈజీగా చెప్తామా? ఇన్నేళ్ళ రాజకీయ జీవితం పెట్టుకొని డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్. కాబట్టి సందర్భాన్ని బట్టి వస్తుంది కదా. మళ్ళీ నేను చెప్తున్నానండి, దేశం అనుకున్న పద్ధతిలో, చైనా మోడల్లో, సింగపూర్ మోడల్లో, ఇంకా పైకి వచ్చినటువంటి అభ్యుదయ పథంలో ముందుకు సాగుతున్న మోడల్లో పోవానంటే దేశంలో పరివర్తన రావాలి. ఈ పాత చింతకాయ పచ్చడి వ్యవహారంతో జరగదు. దట్ ఈజ్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. ఎస్, సర్టెన్లీ ఈ దేశం కొత్త మార్గం పట్టాల్సిందే, కొత్త ఆలోచన, కొత్త దృక్పథంతో ముందుకు పురోగమించాల్సిందే. కుల మత జాతి భేద భావాలు పక్కన పెట్టి జాతి జనులంతా పిడికిలెత్తి కదలాల్సిందే. అప్పుడే ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుంది. नहीं है भाई, बिल्कुल नहीं भाई, नहीं है. अरे मैं काट दिया ना आपके बात को, खत्म करो वहीं पे. Sir, this side, sir. Ashish, this side, sir, from India Today. This corner, sir. Yes, please. Sir, just wanted to understand, previously in your previous press conference, particularly during 2019 general election, before general election, you met several chief ministers and party president, and the whole idea was a non-Congress, non-BJP front. So right now, TRS or you open for a united front against BJP, or still you are firm of having a non-BJP, non-Congress? I am making things abundantly clear. I have no confusion at all. See, being a political leader, before 2019 elections, I made my effort. I met several political leaders across the nation and shared my views with them. I also gave them a lot of literature. Our senior colleague of my party, Honorable MP Sri Keshwar Rao garu was also with me when I was meeting leaders across the nation.
and what kind of papers we have handed over to them also, he knows it very well. We have mooted our ideas. We tried our best. But things went in a different way. Ultimately, BJP came back to power. And that situation is now proving to be disastrous to the nation. Day by day, situation is worsening. Country is fully filled with religious emotions, which is not desirable, which is uncalled for, which is unwanted, which is not good for the country. So henceforth, I am appealing to all the people, please rise. Rise to the level of requirement and fight. Now I firmly believe, for any major change in this country, the people of the country shall rise. It is always the people who can really bring in the change. See, Telangana never became possible when the whole Telangana people united and started fighting for Telangana. The entire political system has agreed, accepted and delivered Telangana. It is the people of the country who shall now rise. That is the occasion, the time is coming now. You are a senior politician, sir. You worked at national level in state now, currently serving as chief minister. You are ready to lead a front if scenario comes, situation comes. You I'm are sorry, willing- once again I am mentioning to you, don't imagine a front. People shall become the front. It should be people's front, not XYZ. I told in the public meeting yesterday at Bhongir that Mamata Bahan, she called me. We had a discussion over the phone. She invited me to Bengal, or she said, I will come to Hyderabad, mujhe dosa khilao. I said, most welcome. She may come any time. We are discussing, it's a big issue. What you are touching is a big issue. There are so many political leaders across the nation. Mr. Uddhav Thackeray also, they are waiting for me. I have to go to Mumbai. Once this Ramanuja kind of function is over tomorrow, I think I may go to Mumbai anytime. See, we sharing views with all the people who are in the play, who are in the game, is a must for any political leader, Ultimately, the fructification will come. What kind, what manner, whether it is going to be a national alternative national party or a front, you will see it. And one thing I promise you, I will play a major role in that. Since you mentioned Ramanuja's Shatabdi Samaroh, sir, a last question of mine. During the Prime Minister visit, you was not present in the event as well as the airport. What was the reason behind? See, the reason is very simple. As a matter of fact, in my house, 2 persons were affected by corona. I thought it is not good for me to go and meet the Prime Minister, be in the public with him, along with him, for at least 3-4 hours. In a public function is undesirable. I maintained calm. Some time D. Curry has commented. I never bothered. I told to the press indirectly from the CMO that I was slightly indisposed. It came up. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో ఏకంగా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు సాగించారు. సినీ నిర్మాతగానే జనానికి తెలిపిన బండ్ల గణేష్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్గా కనిపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉబలాటపడిన బండ్లకు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చేసింది. ఫలితంగా మనసుకు నొచ్చుకున్న గణేష్ రాజకీయాలకు దూరంగా జరిగిన తన సినీ నిర్మాణ పనుల్లోనే బిజీ అయిపోయారు. విశాఖపట్నంలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఎస్సీ భూముల్లో ఏటీసీ టైర్స్ ప్లాంట్ నిర్మితమైంది. ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఏర్పాటైన ఈ ప్లాంట్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏటీసీ టైర్స్ సంస్థ డైరెక్టర్ తోషియా పుజివారా ఇతర ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ను తాడపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. కంపెనీ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. టైర్ ప్లాంట్స్కు సంబంధించిన వివరాలను వారు సీఎంకు వివరించారు.
ఖమ్మం జిల్లా ఆశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నంత పని పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆశ్వరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేశ్వర్లు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయితే 2018 ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసిన పార్టీ నేతలు సహకరించిన కారణంగానే తాను ఓటమి పాలయ్యానని ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీలో తన లాంటి సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ వీడుతానని కూడా ఆయన పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,940 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు కాస్త తగ్గినప్పటికీ వరుసగా 2 రోజుల పాటు 15,000కు పైచిలుకు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,73,341 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 196.94 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ కోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ మనీ పేరుతో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్కు మళ్లించి ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామరాజు పీల్ వేశారు. ఏపీ మద్యం చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టాలను రద్దు చేయాలని పిటిషన్లో రఘురాజు కోరారు. ఈ పీల్లో విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కలిసి కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్మును ఏకీగ్రీవంగా ఎన్నుకునేలా బీజేపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే అభ్యర్థి ఎవరైనా ఏకీగ్రీవంగానే ఎన్నుకుందామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలకు చెందిన నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా విపక్షాలన్నీ కలిసి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం, ఆ వెంటనే ఎన్డీఏ కూడా తన అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఖరారు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ముర్మును ఏకీగ్రీవంగా ఎన్నిక చేసుకునే దిశగా మరోమారు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అదిర్ రంజన్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, జేడీఎస్ నేత మాజీ ప్రధాని హెచ్డి దేవ్ గౌడలకు ఫోన్ చేశారు. अधिसूचना जारी हुई थी और उसी समय ये अधिकृत किया गया था पार्टी की ओर से कि हमारे वरिष्ठ नेता भारत के रक्षा मंत्री श्री राजनाथ सिंह जी और मैं पार्टी के अध्यक्ष के रूप में विभिन्न घटक दलों से और हमारे जो यूपीए के पार्टियां हैं उनके नेता, उनके साथ हम बातचीत करें और बातचीत करके राष्ट्रपति के चुनाव के लिए सर्वसम्मति बनाते हुए हम आगे बढ़ें। हमारे आदरणीय राजनाथ जी ने यूपीए के घटक दलों के नेताओं के साथ बातचीत की, कुछ के साथ उन्होंने बातचीत की, कुछ के साथ हमने बातचीत की। बातचीत का दौर चलता रहा, लेकिन कोई सर्वसम्मति पर आने की बात हो नहीं पाई और नामों की चर्चा के बारे में भी कोई सर्वसम्मति नहीं हो पाई। और आज हम जानते हैं कि यूपीए ने अपना राष्ट्रपति का प्रत्याशी घोषित कर दिया है। इसलिए आज की बैठक में हम सब लोग जो संसदीय बोर्ड के सदस्य थे, सब इस मत के आए कि भारतीय जनता पार्टी एनडीए अपने सभी घटक दलों के साथ बातचीत करते हुए हम राष्ट्रपति चुनाव में अपना प्रत्याशी घोषित करें, क्योंकि यूपीए ने घोषित कर दिया। हम चाहते थे कि सर्वसम्मति से कैंडिडेट आए, क्योंकि राष्ट्रपति का चुनाव सर्वसम्मति से होता है तो अच्छा रहता है, लेकिन इस प्रकार का उन्होंने जब कैंडिडेट घोषित कर दिया तो हम लोगों ने आज बैठक में हमारे अपने एनडीए के घटक के लोगों के साथ बातचीत करते हुए और लगभग 20 नामों पर हमारे यहाँ
लंबे दौर की चर्चा हुई और चर्चा में सब लोगों के साथ बातचीत करते हुए एक सर्वसम्मति इस बात पर बनी कि सभी नामों पर चर्चा हुई, विस्तृत चर्चा हुई, लेकिन कुल मिलाकर के ये बात सामने आई कि हमें प्रत्याशी के रूप में कोई पूर्व से ढूंढना चाहिए, भारत के पूर्वी क्षेत्र से ढूंढना चाहिए और हो सके और हमारा प्रयास हो महिला को हमको स्थान देना चाहिए। और आज तक कोई आदिवासी ट्राइबल प्रत्याशी राष्ट्रपति के रूप में नहीं आया है, इसलिए हमें ट्राइबल पर और पहली बार कोई ट्राइबल को भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे ऐसा संसदीय बोर्ड, पार्लियामेंट्री बोर्ड का मत था और इसलिए श्रीमती द्रौपदी मुर्मू इनको राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से। और हम सब जानते हैं कि श्रीमती द्रौपदी मुर्मू जैसे राधाकृष्णन जी शिक्षा से जुड़े हुए थे, सर्वपल्ली राधाकृष्णन राष्ट्रपति के रूप में, उसी प्रकार द्रौपदी जी का भी जीवन आजीवन शिक्षा से जुड़ा रहा और वो टीचर के रूप में, शिक्षक के रूप में उन्होंने अपना जीवन प्रारंभ किया। बाद में वो काउंसलर भी बनी और वाइस चेयरपर्सन रायरंगपुर की बनी और उसके बाद उन्होंने एक लंबा अरसा विधायक के रूप में देखा और विधायक के रूप में वो मंत्री बनने का भी उनको सौभाग्य मिला। उन्होंने सरकार में मंत्री के रूप में भी गवर्नमेंट ऑफ उड़ीसा में ट्रांसपोर्ट, कॉमर्स, एनिमल हस्बेंड्री मिनिस्ट्री और फिशरीज मिनिस्ट्री को भी उन्होंने संभाला। और सबसे अच्छी बात यह भी रही कि उन्होंने नीलकंठ अवार्ड फॉर बेस्ट एमएलए 2007 का वह भी उन्होंने अर्जित किया, उनको मिला। और बाद में वो 2015 से लेकर 2021 तक झारखंड स्टेट के गवर्नर रहीं। तो इस तरीके से उनका राजनीतिक जीवन रहा है। एक बहुत ही संवेदनशील महिला नेत्री जिन्होंने शिक्षा से अपने आप को जोड़ करके जीवन में आगे बढ़े और जो जो जिम्मेवारियां उनको दी गई उन्होंने बहुत उत्तम तरीके से उसको निभाया है। इसलिए एनडीए ने और एनडीए के सभी घटक दलों के साथ बातचीत होते हुए आज संसदीय बोर्ड ने श्रीमती द्रौपदी मुर्मू को अपना राष्ट्रपति के कैंडिडेट के रूप में घोषित किया है। बाकी जानकारियां और डिटेल हम देंगे, उनका बायोडाटा आपको अटैच कर दिया जाएगा। यही घोषणा मुझे करनी थी। तो ये भी सब डिटेल्स वर्कआउट होगा, हम लोग उसके दृष्टि से चर्चा करेंगे, लेकिन घोषणा हुई है यह मैं कहना। बहुत बहुत धन्यवाद। జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేపు ఘటన తర్వాత హైదరాబాద్లోని పబ్ నిర్వాహకుల తీరులో కొంత మార్పు కనిపిస్తోంది. 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం అంటూ పబ్ల ముందు బోర్డులు వెలిశాయి. ఇటీవల ఓ పబ్ నుంచి మైనర్ను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం పెద్ద సంచలనంగా మారింది తెలిసిందే. ప్రముఖుల పిల్లలు ఈ కేసులో నిందితులుగా ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత పబ్ల సంస్కృతిపై బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ పరిణామాలతో పబ్ల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మేజర్ అయిన వారికే పబ్లో ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అందుకనే 21 ఏళ్ల అంటూ పబ్ల ముందు బోర్డులు వెలిశాయి. 21 ఏళ్లలోపు వారు ఒక్కరున్న గ్రూప్ కుటుంబ పార్టీలకు పబ్లు నో చెప్తున్నాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్ అనే వాస్తవాలే.